నిశ్శబ్దంగా నిల్చుంది. ఆమె కన్నీళ్లు క్రింద పడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు గంభీర స్వరంలో అన్నాడు, ఈ బిడ్డలో చంద్రుని యొక్క కాంతి ఉంది, బృహస్పతి యొక్క జ్ఞానం ఉంది. ఈయన ఇద్దరికీ చెందుతాడు. ఈయనే బుధుడు. బుద్ధి, సమతుల్యత, వాక్చాతుర్యానికి ప్రతీక. అలా బుధదేవుడు జన్మించారు. అలా జన్మించినటువంటి బుధుడు ఈ నవగ్రహాలలో ఒకరిగా మారారు. ఇది కూడా దేవతల వరం వల్లనే జరిగింది. ఇక బుధుడు తాను జన్మించాక తన తల్లి తార వంశం నుండి చంద్రమసుని కాంతిని, తండ్రి బృహస్పతి వంశం నుండి జ్ఞానాన్ని వారసత్వంగా పొందాడు. అందుకే బుధుడు శాంతప్రియుడు, తెలివైనవాడు, మాటలలో మాధుర్యం కలిగిన వాడు. పురాణాలలో చెబుతూ ఉంటారు, బుద్ధి, విద్య, వ్యాపారంలో విజయం, మధురవాణి, సమతుల్యత కలగాలి అంటే బుధుణ్ణి ఆరాధించాలి అని. అయితే ఈ బుధాష్టమి యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, బుధవారం రోజున అష్టమి తిథి వచ్చినప్పుడు ఆ రోజు బుధాష్టమిగా పరిగణించబడుతుంది. ఆ రోజు ఉపవాసం, బుధ పూజ, తులసి నామస్మరణ, పచ్చని వస్త్రాలు, వ్యాపార సాధనాలపై పూజ చేస్తే బుధుడు సంతోషిస్తాడు. ఈ ఉపవాసం ముఖ్యంగా గ్రహదోషాల నివారణకు, వాణిజ్య సాఫల్యానికి, జ్ఞాన ప్రాప్తికి ప్రత్యేకంగా చేస్తారు. అయితే ఈ బుధాష్టమి వ్రతానికి సంబంధించి వేరొక కథ కూడా ఉంది. దాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి పూర్వకాలంలో ధర్మదేవుడు అనే రాజు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ సత్యమార్గంలో నడిచేవాడు. కానీ తన రాజ్యం ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఎన్నో రకాల దురదృష్టాలు అతన్ని వెంబడించాయి. ఒకనాటి రాత్రి అతని కలలో ఒక దివ్యమైన స్త్రీ దర్శనమిచ్చింది. ఆమె తనతో అంతే, మహారాజా, నీవు చాలా బాధపడుతున్నావు. నీ రాజ్యంలో దురదృష్టం నెలకొద్దే, ఎన్నో నష్టాలు చూస్తున్నావు. నీవు బుధాష్టమి నాడు బుధాష్టమి ఉపవాసం చేసి బుధుణ్ణి పూజిస్తే నీ దురదృష్టం తొలగిపోతుంది అని రాజు ఆ ప్రకారంగానే ఉదయం లేచి ఆచార ప్రకారంగా బుధాష్టమి వ్రతాన్ని ఆరంభించాడు. తులసి దళాలతో బుధదేవుణ్ణి పూజించి గోధుమ వంటకాలను అర్పించాడు. ఆ వ్రతం చేసిన కొద్ది రోజుల్లోనే అతని రాజ్యం మళ్ళీ సుసంపన్నమైంది. వ్యాపారం వికసించింది. నష్టాలు తగ్గిపోయాయి. తిరిగి లాభాల బాట పట్టింది. అప్పటి నుండి బుధాష్టమి వ్రతం ప్రాచుర్యం పొందింది. అయితే ఈ వ్రత విధానం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అన్న విషయానికి